హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మంచి స్వీట్ రెసిపీ లవకుష్ ఛానల్లో. ఫస్ట్ కడాయి తీసుకొని 1 కప్ పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా మంచిగా వేయించుకున్న పల్లీలను తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో 1/2 కప్పు నువ్వులు తీసుకొని నువ్వులను లో ఫ్లేమ్లో మాడిపోకుండా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చి చిటపటలు అన్నంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ పుట్నాల పప్పు తీసుకొని లో ఫ్లేమ్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్వీట్కి సరిపడా 1 కప్ బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం పొడి కరిగేంత వరకు కలుపుతూ ఒక పొంగు రానివ్వాలి. ఇలా పొంగు వస్తున్నప్పుడు మనం వేయించుకొని పక్కన పెట్టిన వాటిని మరీ పేస్ట్లా కాకుండా పౌడర్లా చేసేసుకొని ఆ మూడు పప్పుల పొడులను ఈ బెల్లం వాటర్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. బెల్లం తీగ పాకం రానవసరం లేదు. కొంచెం ఒక ఫస్ట్ పొంగు వచ్చినప్పుడే ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇలా కలుపుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని బాగా కలుపుకొని ఒక ముద్దలా వస్తున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే ఆ ప్లేట్లో కొంచెం మందంగా స్ప్రెడ్ చేసేసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. మిగిలిన కొంచెం పిండిని పిల్లలు లడ్డూలా ఇష్టపడితే లడ్డూలా కూడా చేసుకోవచ్చు. ఇది పిల్లలకి మంచి రిచ్ ప్రోటీన్ స్వీట్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టి ఇవ్వచ్చు. మంచి హెల్తీ స్నాక్స్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.